దేశ రక్షణ కోసం నిద్ర ఆహారాలు లేకుండా సరిహద్దుల్లో పోరాడుతుంటే సొంత ఊరిలో భూమి కబ్జా చేశారని జవాన్ రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడి భూమిని కబ్జా చేసిన వీఆర్ఓ సోదరుడు భూ కబ్జాకు పాల్పడ్డారని తెలిపారు. భూ కబ్జా సమస్యను పరిష్కరించమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆర్డీఓ కలెక్టర్లు పట్టించుకోలేదని తెలిపారు. భూమిని కబ్జా చేసిన దుండగులు తన తల్లిదండ్రులు బూర శామవ్వ వెంకటయ్యలను బెదిరించారని సైనికుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని జవాన్ రామస్వామి వేడుకుంటున్నారు. తాను సెల్ఫీ వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరే వరకు వీడియో చేరే విధంగా షేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు ఆర్మీ జవాన్ రామస్వామి. నమస్కారం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో డ్యూటీ చేస్తున్నాను. ప్రస్తుతానికి మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. ఫ్యామిలీ మెంబర్ మన అమ్మ నాన్నల్ని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు వీఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని నా యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. సరిహద్దుల్లో బాధ్యతతో యుద్ధ వాతావరణంలో ఉన్నందువల్ల వీడియోను విడుదల చేస్తున్నారని తెలిపారు. తనకేమవుతుందో తెలియదు కానీ ఆ భూమి మాత్రం తన కుటుంబీకులకు చెందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. గత 34 సంవత్సరాల క్రితం 1992లో 46 సర్వే నంబర్లో ఉన్న 1.16 గుంటల భూమిని ఆర్మీ జవాన్ రామస్వామి తల్లిదండ్రులు కొనుగోలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న వీఆర్ఓ రమేష్ రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారని జవాన్ కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామం చింతమడకలో 14 గుంటల భూమిని 14 ఎకరాలుగా సృష్టించిన వీఆర్ఓ రమేష్ అని పలు సభలలో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. వెంకటయ్య అనే భూమి సుక్క వెంకటయ్య అనేట ఆయన కట్ట చేయించుకున్నాడు. మేము ఊళ్ళో సర్పంచ్లను పిలిపించినాం, పెద్ద మనుషులు పిలిచినాం, అందరూ పిలిచినాం. నా జాగా నాదే, అది నా పూర్వీకుల నుంచి వచ్చిందని అంటాడు. కానీ పూర్వీకులు వచ్చింది కాదు, ఉన్న కాగితాలతో ఉన్నాయి. ఇది పట్టుకుని మేము ఎంఆర్ఓ దగ్గర పోయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం, ఆర్డీఓ తడుకోతాం కూడా. ఆర్డీఓ వాళ్ళపై మాట్లాడి ఆయనకున్నది పచ్చిన వాళ్ళందరూ ఆయనకు 2 గుంటలు చేసేది నిండుతుంది, మీరేం తిరుగుతారు ఆయన మమ్మల్ని బెదిరించిండు. మరి వాళ్ళకి న్యాయం జరగాలంటే వాళ్ళ జాగా వాళ్ళకు కంపల్సరీ పట్ట చేయాలి. దీని గురించి మేము అందరం సహకరిస్తాం. ఇది వాళ్ళదే భూమి, వాళ్ళకే పట్ట చెందాలని మేము అందరితోటి అన్నాం, చేసినాం. ఇప్పుడు మాట్లాడుతాం. ఇది కూడా రేవంత్ రెడ్డి దాకా చేరి ఈ కఠినమైన ఇటువంటి చర్యలు ఎక్కడ తలెత్తకుండా చూడాలని మేము కోరుతున్నాం. మా కొడుకు పోయి డ్యూటీలో పోయి ఇక్కడ ఏమవుతుందో తెలియదు అమ్మ. జాగా గురించి నేను ఇలా పంపుతున్నా, వీడియోలు పంపుతున్నా. అందరికీ ఎమ్మెల్యేకి ఎంపీలకు అందరికి పోవాలి. ఎవరు చెప్తే ఏం లేరు, ఊళ్ళో పోయినా చెప్తే ఇంట్లో నేను తిరిగినా వాళ్ళు తిరిగినా చెప్తే లేదు. నేను ఇప్పుడు అక్కడ ఉన్నా, నా పాన భయం ఉన్నది. మీరు అక్కడ నేను ఇక్కడ పంపుతున్నా అని పొద్దుగల 9 గంటలకు ఫోన్ చేసి మా కొడుకు ఎత్తికి మేము ఇక్కడ పరిశాన్ అవుతున్నాం. ఇక ఎవరు చెప్పాలి, ఎవరు చెప్తే ఎవరు అవుతారు అని ఇది అవుతున్నాం. అందరు తిరిగినాం, దగ్గర తిరిగి ఎవరికి కేర్ చేయలేరు, ఎవరు ఏమి మాకు చెప్పారు. ఇక అవుతుంది మీకు భూమి అన్నది ఎవరు చెప్పలేరు. మొత్తం ఏమున్నా అంత అవి ఇవి జలగడుతున్నాం. ఇక ఇది జాగ చేయంగా మాకు అవుతుందేమో, జాగా మాకే అవుతుంది కదా అది పట్ట చేసుకున్నాడు. మాకు తెలియదు అది ఎప్పుడు పట్ట చేసుకున్నాడో, ఎప్పుడు ఎక్కించుకున్నాడో. రైతు బంధు వచ్చినప్పుడు మేము చూసినాం సార్, అప్పుడు చూసినాం. అప్పటి నుంచే మేము చేస్తున్నాం. మా కొడుకు అక్కడ ఉన్న మాకు భయం ఉన్నది. మా కొడుకు అక్కడ దూరం దేశం ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటలేరు. నరేంద్ర మోడీ కాడికి వెళ్ళి కూడా పంపించాలని అమ్మ అని అన్నాడు అని చెప్పింది. పొద్దున వచ్చి మాకు ఫోన్ చేసింది. పొద్దుగలనే వాడు అక్కడ ఏడుస్తున్నాం, మేము ఇక్కడ ఏడుస్తున్నాము. అక్కడ భయం ఉన్నది మాకు.
ఈ ఇక్కడ లేదు ఆధార్ మాకు మా జాగా మాకు కావాలి సార్ అని మేము అంతే కోరుకుంటున్నాం. జిల్లా ఉన్నతాధికారులు కూడా వీఆర్ఓ రమేష్ మాటలకు తలొగ్గి నానా తిప్పలు పెడుతున్నారని ఆర్మీ జవాన్ రామస్వామి కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఆ భూమిని ఆర్మీ జవాన్ రామస్వామి కుటుంబానికి రిజిస్టర్ చేసే విధంగా చూడాలని ఆర్టీవీ ద్వారా వేడుకుంటున్నారు గ్రామస్తులు.